ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారికి మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ మంచి కోరి చెబుతున్నాము. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఈ వీడియోని ఒంటరిగా ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. అయితే ఈ యొక్క కన్యా రాశి జాతకులకు మరో 24 గంటల్లో జీవిత భాగస్వామి కారణంగా ఏం జరగబోతోంది, వారి యొక్క జీవిత భాగస్వామి వలన మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ కన్యా రాశి వారు ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవితంలో మీకు పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే మీరైతే షాక్కి గురవుతారు. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి. ఇక ఈ పెను మార్పులు కన్యా రాశి వారి జీవితంలో జరుగుతుందని మీరు ఎప్పుడు ఎన్నడూ కూడా ఊహించనే ఉండరు. ఇక కన్యా రాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి, ఇక ఆ పెను మార్పులకు ప్రధాన కారణం ఏమిటి, అదేవిధంగా ఈ రాశి వారి గోచార గ్రహస్థితి ఫలితాలు ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే గనక జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి దేవతల గురువు. ఇక గురువు సంవత్సరానికి ఒకసారి రాశిని మారుస్తూ ఉంటాడు. ఈ మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం ఈ యొక్క కన్యా రాశి వారికి దశమ స్థానంలో అంటే పనుల స్థానంలో గురువు సంచరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు కూడా దశమ స్థానంలో గురువుతో కలిసి సంచరించడం కూడా జరగబోతూ ఉంది. దీని కారణంగా ఈ సమయంలో ఈ యొక్క కన్యా రాశి వారికి గురు ఆదిత్య యోగం కూడా విశేషంగా లభించబోతూ ఉంది. ఇక దీని కారణంగా ఈ కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులలో వారి జీవితంలో పెను మార్పులు అనేవి ఈ జూన్ నెలలో వస్తాయి. అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలోనే ఈ యొక్క కన్యా రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతూ ఉంది. ఇక ప్రస్తుతం గురువు అలాగే సూర్య భగవాను యొక్క ఆశీర్వాదాలు ఈ యొక్క కన్యా రాశి వారి మీద అధికంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. మీకు ఈ రెండు అతి ముఖ్యమైన గ్రహాలు దశమ స్థానం పనుల స్థానంలో సంచరించడం కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో అదృష్టం అనేది వరించబోతుంది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ జూన్ మాసంలో విపరీతమైన అదృష్టం పట్టబోతూ ఉంది. ఇక కన్యా రాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మారబోతూ ఉంది. అంతేకాకుండా వీరి యొక్క రాశి చక్రంలో రాష్ట్రాధిపతి బుధుడు కూడా మరికొద్ది రోజుల్లో గురువు అలాగే సూర్య భగవానుతో కలిసి సంచరించడం కూడా జరగబోతుంది. దీనివల్ల కూడా బుధాదిత్య గురుయోగం అనేది విశేషంగా త్రిగ్రహ యోగంగా 3 గ్రహాలు మీకు దశమ స్థానంలో సంచరించడం వల్ల కూడా మీ యొక్క సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు మీరు పొందబోతూ ఉన్నారు. దీని కారణంగా ఇక్కడ ఈ సమయంలో కన్యా రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది మీకు ఒక విచిత్రమైన మార్పులు కలిగించబోతూ ఉన్నాయి. మీకు మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి మేలే చేస్తారు. ఎందుకు మొదట మీరు ఇలా చెప్పారు అని మీరైతే అనుకోవచ్చు, కానీ మీ యొక్క భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటేనే ఆమె కూడా మంచిగా ఉంటారని ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులను చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని సక్సెస్ వెంట నడుస్తుంది. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడం అనేది అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయి. అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం అనేది లభిస్తుంది.
అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఏర్పడబోతుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో కూడా చకచక అభివృద్ధి చెందుతారు. అలాగే ఎవరైనా డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెసర్స్, కళాకారులకు లాంటి వృత్తి నిపుణులకు సమయం అనేది మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కన్యా రాశి జాతకంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది. అలాగే మీరు ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా, మహర్జాతకులుగా మారబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక నిస్వార్థంగా మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరి తీరుతాయి. మరో 24 గంటల్లో మీకు అదృష్టం అనేది మీ జీవిత భాగస్వామి కారణంగా విపరీతంగా వరించబోతుంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలించబోతున్నాయి. మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కన్యా రాశి వారి ఎదుగుదలను చూసి వారి శత్రువులు అసూయతో ఉంటారు. అలాగే మీ మీద నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కన్యా రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా ఆర్థికంగా ఎదుగుతారు. కాబట్టి ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు నరదృష్టి నుంచి రక్షణ పొందడానికి ప్రతిరోజు ఉదయం స్నానం చేసే నీటిలో కొంచెం కల్లుప్పు, ఆవాలు వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. అలాగే ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయండి. మీ ఇంట్లో ఉండే నరకోశ, నరపీడ తొలగిపోతుంది. కన్యా రాశి వారు శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. అలాగే హనుమంతుడిని ప్రార్థించడం వల్ల మీలో ధైర్యం, శక్తి పెరుగుతాయి. ఇక ఈ సమయంలో అనేక మార్గాల ద్వారా ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కన్యా రాశిలో పుట్టిన వారికి చాలా బాగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోరుకుంటారు. ఆరోగ్యపరంగా ఎంతో బాగుంటారు. ఈ సమయంలో సోదరిమణుల సంపూర్ణ సహాయ సహకారాలు అందివస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వారితో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో దిగ్విజయంగా పనులను చాకచక్యంగా సాధిస్తారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు సమాజంలో పెరుగుతాయి. అలాగే శత్రువులపైన విజయం సాధిస్తారు. మరియు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఇక మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొనేటటువంటి యోగం ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారైతే ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ప్రైవేట్ సంస్థల్లో పనులు చేసే ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల మద్దతు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాబోతూ ఉంది. ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దిశగా అడుగులు మీ పై అధికారులు వేస్తారు. ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసులో తీర్పు కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వారికి అనుకూలంగా కోర్టు తీర్పు లభిస్తుంది. ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణులవుతారు. అలాగే మీ జీవితంలోని ప్రతి రంగంలో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు. ఆ సపోర్ట్ మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తుంది. దానితో మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా అందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈ సమయంలో డబ్బులు బాగా సంపాదించడానికి ఎన్నో అవకాశాలు పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఆదాయ వనరులు పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం ద్వారా ఆర్థికపరమైన పురోగతితో స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు ఈ సమయంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపుతారు. మీ సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా కన్యా రాశి వరకు చూసుకుంటే మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు అన్ని విషయాల్లో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రాశి వారు ప్రతిరోజు శివారాధన చేయాలి. సోమవారం శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. అలాగే గోధుమ పిండిలో
పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక మీ స్తోమతను బట్టి పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేసుకోవచ్చు. ముఖ్యంగా కన్యా రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. మీ జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో మంచి ఎత్తుకు ఎదుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.